యెస్. పీరియడ్ ఒస్తున్నా గూడా ప్రెగ్నెంట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నా దగ్గరకు కొంతమంది ఫిఫ్త్ మంత్‌లో, ఎయిత్ మంత్‌లో గూడా చూసాననమాట. వాళ్ళకి నెలల పీరియడ్ అవుతుంది. తీరా చూస్తే ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్, ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్ అలా ఉంటదనమాట. ఎందువల్ల అంటే వాళ్ళకి నెల నెల పీరియడ్ ఒస్తూ ఉంటది. దానివల్ల వాళ్ళు అబ్జర్వ్ చేసుకోరు ప్రెగ్నెన్సీ అని జెప్పి. యెస్. నెల నెల పీరియడ్ ఉన్న ప్రెగ్నెన్సీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు అంటే కొన్ని రకాల హార్మోన్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు, సబ్‌కొరియనిక్ హీమరేజ్ అనే ప్రాబ్లమ్ ఉన్నప్పుడు, ఒవేరియన్ సిస్ట్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు, థైరాయిడ్ ఇష్యూ ఉన్నప్పుడు, హార్మోనల్ ఇంబాలెన్స్‌లో ఉన్నప్పుడు, మాయి కిందగా ఉన్నప్పుడు, గర్భసంచి లూజ్‌గా ఉన్నప్పుడు, ఇలాంటి కొన్ని సందర్భాలలో నెల నెల పీరియడ్ ఉన్నా, లేదంటే ఎవ్రీ 15 డేస్ పీరియడ్ ఒస్తున్నా సరే, లోపల బేబీ పెరిగే ఛాన్సెస్, ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఆ విషయాలు తెలుసుకోవాలి అనంటే, మనం ఖచ్చితంగా స్కాన్ చేయించుకుంటేనే, లేదంటే యూరిన్ టెస్ట్ చేస్తేనే మనకు తెలుస్తది. సో, బ్లీడింగ్ అవుతుంది గదా! నెలలా అవుతుంది గదా! అని కొన్ని రకాల వామిటింగ్స్, కొన్ని రకాల సింప్టమ్స్ ఉన్నా సరే, పట్టించుకోకుండా పీరియడ్ అవుతుందిలే, ప్రెగ్నెన్సీ లేదులే అని అలా వదిలేయొద్దు.